అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 1వ తారీఖు డిసెంబర్ నెల నుంచి 7వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. thesimpleastrologer.com అని చెప్పేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ గత 8 ఏళ్లుగా నేను నడిపిస్తున్నాను. ఎంతో శ్రమ కోర్చి ప్రతి వారం ప్రతి దినఫలాన్ని వార ఫలాన్ని మీకు అందిస్తున్నాను. ఇదే కాకుండా అనేక విషయాల్లో ఆధ్యాత్మిక విషయాలు కానివ్వండి, అనేక హిందూ మతానికి సంబంధించిన అనేక అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, నలుగురికి చెప్పడం మీ బాధ్యతగా ఎరుగుతారని ఆశిస్తూ, ఇంత శ్రమ కోర్చి ఖర్చు పెట్టి మేము చేసే ఈ ప్రయత్నాన్ని మీరందరూ విజయవంతం చేయాలని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా చాలామందికి నేను వారఫలం చెప్పిన తర్వాత, సార్ మీరు చెప్పినట్టుగా మాకు శని ఇలా లేడు అలా ఉన్నాడు, లేదా గురువు ఇలా లేడు అలా ఉన్నాడు, రాహుకేతులు మా దాంట్లో సరిగ్గా లేరు, మీరేమో బాగుందంటున్నారని కొన్ని విమర్శలు వస్తుంటాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్య శాస్త్రంలో 2 రకాల విషయాలు గుర్తు చెప్తున్నా. ఒకటి మీ జాతక చక్రం, 2 గోచార ఫలం. గోచారం అంటే ఈ సంవత్సరము ఈ రోజు నాడు గ్రహాల పరిస్థితిని బట్టి ఈ వారంలో జరగబోయేది ఈనాటి గ్రహస్థితిని బట్టి చెప్పటం. జాతకం అంటే మీరు పుట్టినప్పుడు ఏ సంవత్సరంలో ఏ తేదీలో ఏ సమయంలో పుట్టారో ఆ సమయంలో గ్రహాలన్నీ ఎలా ఉన్నాయో దాన్ని చక్కగా జాతక చక్రం కింద రాసి, ఆ జాతకం అనేది పర్మనెంట్ అన్నమాట. అది చెప్పటం. అందులో ముఖ్యంగా లగ్నం అనేది ఉంటుంది. కేవలం 2 గంటలే అది మారిపోతుంది. ఆ లోపల లగ్నాన్ని పట్టాలి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి. తర్వాత నక్షత్రం ఏంటి, ఆ రోజు నక్షత్రంలో కూడా పొరపాటు చేయకూడదు. ఒక విధంగా విశాఖ నక్షత్రం 3వ పాదమా 4వ పాదమా అని చిన్న తేడానే రాశిని మార్చేస్తుంది. తులారాశినా వృశ్చిక రాశినా అని చెప్పి. అలాగే పునర్వసు నక్షత్రం కూడా మీరు గమనించండి. 3వ పాదానికి 4వ పాదానికి కర్కాటక రాశికి మిథున రాశికి తేడా వచ్చేస్తుంది. అలాగా ఖచ్చితంగా మనం ఏంటంటే లగ్నము నక్షత్ర సమయాన్ని కూడా పట్టి ఏ రాశియో మనం గ్రహించాలి. రాశి గ్రహించిన తర్వాత మనకు జరగబోయే దశలు ఏంటి, ఏ దశలో పుడుతున్నాము, ఏ దశ అయిపోతూ ఉంది, ఇప్పుడు ఏ దశ జరుగుతుంది, అది ఎన్ని రోజులు ఉంటుంది, ఈ గతంలో గడిచిన దశలు బాగా లేవైతే ఫ్యూచర్లో ఎటువంటి దశలు వస్తాయి, ఆ దశలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా జాతక చక్రంలో క్లియర్గా పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ మాకు ఇస్తే ఖచ్చితమైనటువంటి జాతకాన్ని, జ్యోతిషాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అది లేని పక్షంలో మాత్రమే ముఖం చూసి చెప్పడము, చేతి రేఖలు చూసి చెప్పడము, మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయి, ఇవన్నీ చెప్తుంటాం మేము. దయచేసి మీరందరూ అపోహలకు వెళ్లకుండా గోచారం వేరు జాతక చక్రం వేరని గ్రహించండి. మీ జాతకాలు తెలుసుకోండి. జాతక చక్రంలో మీ టైం బాగుందనుకోండి, నేను చెప్పిన గోచార టైం బాగుందనుకోండి, ఇంకా మిమ్మల్ని పట్టేవాళ్ళు లేరు. జాతక చక్రంలో టైం బాగా లేక, గోచారంలో టైం బాగా లేక మనిషి చాలా ఇబ్బంది పడిపోతాడు. చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వచ్చేస్తాయన్నమాట. కనీసం జాతక చక్రంలో టైం బాగుండాలి, గోచారంలో లేకపోయినా పర్లేదు. గోచారంలో బాగుండాలి, జాతక చక్రంలో టైం బాగాలేకపోయినా పర్లేదు, మనం అడ్జస్ట్ అయిపోవచ్చు. కానీ ఎన్నో విషయాలు మీతో డిస్కస్ చేయాలి. ఈ వారం గ్రహస్థితి చూస్తే వృషభ రాశిలో గురువు, కర్కాటకంలో కుజుడు, కేతు వచ్చేసి తులారాశిలో, సూర్యుడు బుధుడు వృశ్చిక రాశిలో, శుక్రుడు ఈ వారమంతా కూడా మనకి మకర రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే శని వచ్చేసి కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకరం, కుంభరాశిలో ఈ వారం ప్రయాణిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి 1వ తారీఖు డిసెంబర్ నుంచి 7వ తారీఖు డిసెంబర్ వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. శుక్రుడు ఈ రాశి వాళ్ళకి వ్యయంలో ఉండి 12వ ఇంట్లో చాలా ఇబ్బందులు పెట్టేసి అనేక రకాలైనటువంటి కష్టాలు కలిగించాడనమాట. అటువంటి శుక్రుడు ఇప్పుడు అద్భుతంగా ఉద్యోగంలో బ్రహ్మాండమైన అవకాశాలు, ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పెద్దవాళ్ళ ఆశీస్సులన్నీ కల్పించేట్టుగా అద్భుతమైన బ్రైట్ లైఫ్ని ఇచ్చేశాడు. మరి మకర రాశి వాళ్ళకి ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి కొత్త ఉద్యోగాల్లో ఆనందంగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా
తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, విదేశాలకు వెళ్ళడం, ప్రయాణాల్లో ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషంగా ఆనందంగా గడపడం అన్నీ కూడా ఎంతో మేలు కలిగించేటువంటి పరిణామాలు శుక్రుడి యొక్క మార్పు వల్ల జరిగిందన్నమాట. మకర రాశి వాళ్ళకు ఈ వారం అంతా చాలా బాగుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా గడుపుతారు. ధన ఆదాయం ఏమాత్రం తక్కువగా ఉండదు. కుటుంబ సంతోషం బాగుంటుంది. పిల్లల చదువులో మంచి పురోగతి అన్నీ బాగా కనిపిస్తున్నాయి. అలాగే బంధువులతో స్నేహితులతో చిన్న చిన్న విభేదాలు గొడవలు అవకాశాలు లేకపోలేదు. జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పాలి. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఎంతో అనుకూలమైన పరిస్థితి టైం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు అందులో ఇన్వెస్ట్ చేసి లావాదేవీల్లో లాభాన్ని పొందొచ్చు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వాళ్ళు సంతానంతో బాగా ఎంజాయ్ చేయటం, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు బాగా చెప్పాను, అద్భుతంగా ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏమాత్రం ఏమారుపాటు పనికిరాదు. ఆరోగ్యం కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు లేకపోలేదు. అలాగే రుణ బాధలు కూడా కొంచెం ఉంటాయి. అలాగే మీరు భార్యాభర్తలు కానీ చూసుకుంటే చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఎంతో లాభదాయకంగా సంతోషంగా ఈ వారం గడుస్తుంది. ప్రేమికులకు కూడా చాలా మంచి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పాలి. అదృష్టం అనేది ఈ రాశి వాళ్ళకి బాగుంది. తండ్రి పెద్దల సహకారం బాగుంటుంది. విలువైన ఆస్తులు అన్నీ కూడా సమకూర్చుకునేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మకర రాశి వాళ్ళకి ఉద్యోగంలో కూడా మంచి పొజిషన్ అనేది వచ్చేసిందని చెప్పాను. ముఖ్యంగా వ్యాపారాల్లో కానీ చూసుకుంటే లాభాలు కూడా చాలా మంచిగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త విస్తారాలు చేసుకుని బ్రహ్మాండంగా ముందుకు దూసుకువెళ్తారని కూడా చెప్పడం జరిగింది. ఖర్చుల విషయానికి వస్తే కాస్త అధికంగా ఉంటుందని కూడా మనం గ్రహించాలి. మకర రాశి అంటే శని అన్నమాట. శని అంటే ఇంద్రనీలం అంటారు, లేదా మయూరనీలం అని రెండు ఉంటాయి. ఇంద్రనీలం రాయి చాలా మంచిదన్నమాట. దానికి పంచమాధిపతి శుక్రుడు. అంటే ఓపెల్ అనే రాయి డైమండ్తో సమానం, 3 క్యారెట్లు. ఈ నీలం 3 క్యారెట్లు. అలాగే ఈ రాశికి అత్యంత అదృష్టాన్ని ఇచ్చేవాడు బుధుడు. బుధుడి యొక్క రాయి ఏదైతే ఉందో దాన్ని మరకతము అంటాం. ఈ 3 కలిపినప్పుడు బుధుడు అంటే వెంకటేశ్వర స్వామి, ఓపెల్ అంటే శుక్రుడు అంటే లక్ష్మీ అమ్మవారు, శని అంటే ఆంజనేయ స్వామిగా భావించి ఈ 3 గ్రహాలు కలిపినటువంటి రాళ్ళని 3 క్యారెట్లది సిల్వర్లో డాలర్గా మేము చేసి ఇస్తామన్నమాట. అది ఒరిజినల్గా సాటర్డే రోజు మెడలో వేసుకొని మీకు వెంకటేశ్వర గుడిలో పూజలో పెట్టి, శనిగ్రహం దగ్గర పూజలో పెట్టి మెడలో ధరించిన తర్వాత 3 మంత్రాలు ఉంటాయి. శని మంత్రం 19 సార్లు, శుక్ర మంత్రం 20 సార్లు, అలాగే బుధ మంత్రం 17 సార్లు చదవడం వల్ల ఈ రాశి వాళ్ళు జాక్పాట్ కొడతారన్నమాట. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోవటం, తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేయటం, అలాగే అదృష్టం బాగా కలిసి రావటం అన్నీ కూడా ఈ డాలర్ వల్లనే జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే మీరు ధరించాలి అంటే ముందుగా మీ జాతకాల కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకం చూసి మీకు ఎటువంటి డాలర్ అద్భుతంగా కలిసి వస్తుంది, దానివల్ల మీ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంటుందనేది ఖచ్చితంగా మనం తెలుసుకుంటాం. ఈ గ్రహాలకు నేను చెప్పిన మంత్రాలన్నీ కూడా చక్కగా చెప్పినన్ని సార్లు చదువుకోవటం ఎంతో మంచిది. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఈ జాతకానికి పంపించండి, మొత్తం చెప్తాను. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ బంధువులకు తెలియచేయకపోవడం మీ తప్పన్నమాట. తప్పకుండా తెలియజేయండి. నమస్కారం, మీ గోపాలయ్య.